శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి మరి యోగం గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందులో చాలామంది జాతకాల్లో అంటే కొంతమంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది మాలికా యోగం అనేది. ఈ లగ్నం నుంచి మాత్రం కంటిన్యూస్గా 7 స్థానాలలో ఎక్కడ అఖండంగా ఉండాలి. అంటే ముక్క అవ్వకుండా ఏదో గ్రహం అదేదో వరుసగా మళ్ళీ ఏదో రవి చంద్ర కుజ గురు బుధ గురు శుక్ర శని అని అనుకోవద్దండి. ఇక్కడ శని ఉండొచ్చు, ఇక్కడ రాహు ఉండొచ్చు, ఇక్కడ బుధుడు ఉండొచ్చు, ఇక్కడ ఆదిత్య ఎక్కడి నుంచి అయినా సరే లగ్నం నుంచి ప్రారంభం చేస్తే 7 గళ్ళల్లో 7 గ్రహాలు కనుక ఉండవచ్చు. అది రాహు కేతువులతో సహా అలా ఉన్నట్టయితే దీన్ని మాలికా యోగం అంటారు. ఇటువంటి జాతకం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా రాణిస్తారు. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదివి ఒక ఎమ్మెల్యేనో ఒక మినిస్టరో ఒక కార్పొరేటరో ఆ స్థాయిలో రాజకీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి ఉన్నత చదువులు చదివి అలాంటి పోస్టుల్లో కూడా రాణిస్తారు ఈ మాలికా యోగం పట్టినటువంటి వారు. ఈ యోగం ఉన్న వారందరికీ కూడా చాలా ఒక పెద్ద రాజకీయ నాయకులు అవుతారు. లేదా ఆ స్థాయిలో పవర్ ఉండేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఒకటి ఉన్నది. అది అట్లాంటి ర్యాంకుల్లో వాళ్ళందరూ రాణిస్తారు వాళ్ళ జీవితంలో. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మాలికా యోగం ప్రసాదిస్తుంది.